ఓం నమో వెంకటేశాయ. మా భవితా ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయంలో 59వ శ్లోకం నుంచి 64వ శ్లోకం వరకు అర్థాలను తెలుసుకుందాం. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. అర్జున, ఒకానొక సాధకుడు మొండితనంతో కానీ రోగాదుల వల్ల కలిగే నీరసంతో కానీ ఇంద్రియ సుఖాల నుంచి దూరంగా ఉండవచ్చు. కానీ ఆ ఇంద్రియాలకు భోగాల మీద కల తృష్ణ వదిలిపోదు. అదే సాధకుడు ముందు పరమాత్మ దర్శనాన్ని ఎంతో కొంత సంపాదించి ఆ అనుభవం ద్వారా ఇంద్రియాలను నిగ్రహించాలని ప్రయత్నం చేసినట్లయితే అతడి ఇంద్రియాలకు సుఖభోగాల మీద గల ఆసక్తి పూర్తిగా తొలగిపోతుంది. అది తొలగిపోతే అతడి ఇంద్రియ జయం అప్రయత్నంగానే సిద్ధిస్తుంది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, మానవుడు మేధావి అయి బుద్ధిపరంగా తత్వ విషయాన్ని గ్రహిస్తే చాలదు. కొద్దిపాటి ప్రయత్నం చేసే స్వభావం ఉన్నా చాలదు. ఎందుకంటే ఇంద్రియాల స్వభావమే జీవితాన్ని మధించి వేస్తూ ఉండడం. వాటికి అంత బలం ఉంది కనుకనే అవి సాధకుల మనస్సులను పక్కదారికి మళ్లిస్తూ ఉంటాయి. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అర్జున, ఎవడైతే తనకు స్థిత ప్రజ్ఞత్వం కావాలని కోరుకుంటున్నాడో అతడు తన ఇంద్రియాలలో ఏ ఒక్క దాన్ని వదిలిపెట్టకుండా అన్నింటినీ తన వశంలో ఉంచుకోవాలి. దానికి ఉపాయంగా భగవానుడనైన నాయందే మనస్సును లగ్నం చేసి తను పొందవలసిన పరమచరమ లక్ష్యం ఆ భగవానుడే అనే భావాన్ని దృఢపరచుకోవాలి. ఎందుకంటే ఇలాంటి ప్రక్రియ ద్వారా సర్వేంద్రియ జయాన్ని సాధించినవాడు మాత్రమే స్థితప్రజ్ఞుడు కాగలుగుతాడు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్థేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. అర్జున, మానవుడి మనస్సు తాను గ్రహించిన విషయాల గురించి ఆలోచించిన కొద్దీ వాటిలో తనకు నచ్చిన వాటి మీదే ఆసక్తి మొదలవుతుంది. అది పెరిగిన కొద్దీ ఈ పదార్థం నాకు కావాలి అనే ఆశ చిగురిస్తుంది. ఈ ఆశ వల్ల ఆ వ్యక్తి దాన్ని సంపాదించే ప్రయత్నం ప్రారంభిస్తాడు. ఆ ప్రయత్నానికి ఎవరైనా అడ్డం తగిలినప్పుడు వారి మీద కోపం చెలరేగుతుంది. ఈ క్రోధం ముదిరేసరికి ఆ వ్యక్తికి గల వివేక జ్ఞానం అడుగంటిపోతుంది. దానివల్ల అంతకుముందు తను విన్న మంచి విషయాలన్నీ మరపున పడిపోతాయి. దానివల్ల తనకు ఏది కర్తవ్యమో ఏది అకర్తవ్యమో తెలుసుకోగల వివేకం అంతరించిపోతుంది. అది పోతే మానవుడిలోని మానవత్వమే నశించిపోతుంది. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్చతి. అర్జున, ఇంద్రియాలకు ఆయా విషయాల పట్ల గల రాగద్వేషాలను మానవుడు తన మనోబలంతో తొలగించి ఆ ఇంద్రియాలను తన వశంలోకి తెచ్చుకోవాలి. అలా తన వశంలోకి వచ్చిన ఇంద్రియాల ద్వారా ఆయా విషయాలను అనుభవిస్తున్నప్పుడు అతడి మనస్సు మాత్రం పట్టు తప్పిపోయి రాగద్వేషాలలో పడే అవకాశం ఉంది. దాన్ని కూడా గుర్తించి విషయానుభవ సమయంలో కూడా తన మనస్సు తను కోరిన రీతిగా తన అదుపులో ఉండేటట్టు పట్టు సాధించాలి. అలాంటి పట్టు సాధించిన మనిషికి మానసికమైన నిర్మలత్వం సిద్ధిస్తుంది. ఈరోజు వీడియోలో 59వ శ్లోకం నుంచి 64వ శ్లోకం వరకు అర్థాలను తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరిన్ని శ్లోకాలు అర్థాలతోటి మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.